విశ్వమోహనంబు వేమన్న పద్యంబు తత్వమునకు శాశ్వతత్వమిచ్చే బద్ధమైన దివ్య సిద్ధాంతమందించే దిశల నెల్ల నింపే తెలుగు వెలుగు. ఏరుల జన్మ యోగుల జన్మ ఎవరు నిర్ణయించగలరు? వేమన ఎవరు, ఎక్కడివాడు అని చెప్పడం కూడా అంతే. ఎందుకంటే ఈ వివరాలేవీ వేమన అంత స్పష్టంగా చెప్పలేదు. కొన్ని పరిశోధన గ్రంథాలు ఆయా రచయితల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని ఆలోచించినప్పుడు వేమన జంగముడని తెలుస్తుంది. శైవ సిద్ధాంతాలను అనుసరించిన లింగాయతుడు అని అర్థమవుతుంది. ప్రాచీన శైవమతంలో శూన్యవాదం ప్రధానమైంది. వేమన కూడా తన పద్యాల్లో శూన్యవాదం గురించే ఎక్కువగా చెప్పాడు. లింగాయతంలో ఉపనిషత్తుల్ని ఆదరించడం, వచన సంప్రదాయం పాటించడం, శూన్యవాదాన్ని అనుసరించడం ఈ మూడు ప్రధానం. అందుకే వేమన పద్యాల్లో ఉపనిషత్తుల సారం ఎక్కువగా కనపడుతుంది. ఉపనిషత్తుల సారమైన భగవద్గీత ప్రతిపాదించిన అంశాలు కూడా వేమన పద్యాల్లో కనిపిస్తాయి. ఇక ఛందస్సుల్లో అతి సరళమైన దేశీ ఛందస్సు ఆటవెలది. ఈ ఛందస్సులో పద్యాలు చెప్పడం అనేది ఒక రకంగా వచన సంప్రదాయం క్రిందికే వస్తుంది. అట్లని వేమన ఆటవెలదిలోనే చెప్పలేదు. మిగతా సందర్భాలలో అన్ని రకాల ఛందస్సు ఉపయోగించి పద్యాలు చెప్పాడు. రెండవది, లింగాయతం వ్యతిరేకించే అంశాలు మూడు: వైదిక ఆచారాలు, విగ్రహారాధనలు, కుల విభజన. వేమన శివకవుల్ని ఇష్టపడ్డవాడుగా కనిపిస్తున్నాడు. వాళ్లను గురువులుగా భావించినట్లు కూడా తెలుస్తుంది. శివకవులకు నవకవులకు శివభక్తికి తత్వమునకు చింతామణికిన్ శివలోక ప్రమథులకున్ శివునకు గురువునకు శరణు సేయర వేమా. శివకవులు అంటే సిద్ధేశ్వరుడు, బసవేశ్వరుడు, సోమశేఖరుడు, శరభాంకుడు, సోమనాథుడు మొదలైన వాళ్ళు. అలాగే అక్క మహాదేవి, మల్లమ్మలు కూడా. ముఖ్యంగా కుమార సంభవం అనే మహాశైవ ప్రబంధం రచించిన నన్నెచోడుని గురువు జంగమ మల్లికార్జునముని. నన్నెచోడు కవి కవితారీతులు, కావ్యలక్షణాలను, భావజాలాన్ని స్ఫూర్తిగా తీసుకున్నవాడు పాల్కురికి సోమనాథుడు, గొప్ప శైవమత ప్రచారకుడు. రెడ్డిరాజుల కాలంలో శైవానికి ప్రాముఖ్యత కొనసాగింది. శ్రీనాథుని కాశీఖండం, భీమఖండం, హరవిలాసం మొదలైన కావ్యాలు ఆ సమయంలోనే ఆవిర్భవించాయి. అప్పట్లో కొంతమంది శైవులు వైష్ణవంలోకి మారడం కూడా జరిగింది. అన్నమాచార్యుడు శైవం నుండి వైష్ణవంలోకి వచ్చిన తర్వాతే సంకీర్తనాచార్యుడుగా ప్రసిద్ధిగాంచాడు. పోతన కూడా శైవం నుండి వచ్చినవాడే. ఆ తర్వాత భాగవతం రచించాడు. అయ్యలరాజు త్రిపురాంతకుడు అనే కవి వీర వైష్ణవాన్ని స్వీకరించి ఒంటిమిట్ట రఘువీర శతకం రచించాడు. ఇక కృష్ణదేవరాయల ప్రబంధయుగం ప్రారంభం కావడంతో వైష్ణవానికి పెద్ద పీట దక్కింది. వైష్ణవ ప్రబంధమైన ఆముక్తమాల్యద స్వయంగా ఆయనే రచించారు. వేమన కర్నూలు వాడని, అనంతపురం వాడని, చిత్తూరు వాడని, నెల్లూరు వాడని కూడా ఎన్నో వాదనలు, సంశయాలు ఉన్నాయి. అయితే వేమన తన పద్యాలలో కొండబోడు, గుల్లకాసు, బిత్తలి, కొంప, కూడు, ఎనుము ఇలాంటి కడప మాండలికం ప్రయోగించాడు కాబట్టి కడప ప్రాంతీయుడు కావచ్చు అన్నది కొందరి అభిప్రాయం. ఈయన పేరు వేమారెడ్డి అని అంటున్నారు. అయితే వేమన ఏమంటున్నాడంటే, జంగమైన పిదప జాతి నెంచగరాదు విశ్వదాభిరామ వినురవేమ. ఒకసారి జంగమం స్వీకరించిన తరువాత మళ్ళీ జాతి గురించి చెప్పుకోవడం అవివేకం అంటాడు. వేమన అనే పేరు ఎలా వచ్చింది? దీని గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు వేమ పదానికి మాతృక హేమ. హేమరెడ్డి వంశీయులు రెడ్డిరాజులుగా పిలువబడ్డారు. వీళ్ళు శివపారమ్యం స్వీకరించిన వాళ్ళు. వీళ్ల భక్తి సామ్రాజ్యానికి కేంద్రం శ్రీశైలం. హేమరెడ్డి అక్కమ్మ శ్రీశైలంలో శివసాయుజ్యం పొందింది. ఈమె అక్క మహాదేవి అన్న పేరుతో ప్రఖ్యాతిగాంచింది. ఈమె దిగంబర సన్యాసిని. కర్ణాటక ప్రాంతము నుండి వచ్చి శ్రీశైలంలో నిలిచింది. ఈమె బసవేశ్వరుని శిష్యురాలు. తర్వాత మల్లమ్మ
పేరుగాంచిన శివభక్తురాలు. ఆ మల్లమ్మకు మరిదిగారే వేమన అని పరిశోధకుల నిర్ణయం. ఈ వంశీయుల్లో హేమారెడ్డి అని పేరుతో చాలామంది ఉన్నారట. ఆ పేరునే వాడుకలో వేమారెడ్డి అని పిలిచేవారట. వాళ్ళల్లో ఒక వేమారెడ్డే మన వేమన అంటున్నారు. ముందు చెప్పుకున్నట్టు యజ్ఞాలు క్రతువులు వీటిని వ్యతిరేకిస్తుంది శైవం. అది చెప్పాల్సి వచ్చినప్పుడు కాని క్రతువు వలన కలుగునా మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. యాగాలు క్రతువులు ఆచరణీయాలే, కానీ వాటి పేరుతో విపరీతమైన పోకళ్ళు వద్దు అన్నది వేమన అభిప్రాయం. తరువాత విగ్రహారాధనకు వ్యతిరేకం శైవం. దాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా సున్నితంగానే చెప్పాడు వేమన. జీవలింగ పూజ చేసిన వారికి శిలల రూపమందు చింతయేలా, చెలగి మధువు గ్రోల చేదు రుచించునా విశ్వదాభిరామ వినురవేమ. జీవుడు వేరు శివుడు వేరు అన్న భేదం లేదు. అది తెలుసుకున్న తర్వాత శిలారూప శివలింగాన్ని ఎందుకు పూజించాలి అంటాడు. మధువు సేవించిన తర్వాత చేదు రుచిస్తుందా అని ఉదాహరణ చెబుతాడు. హృదయమందునున్న ఈశునిగానక శిలలకెల్ల మ్రొక్కు జీవులారా, శిలలనేమియుండు జీవులందేగాక విశ్వదాభిరామ వినురవేమ. ఎందులో చైతన్యం ఉంటుందో అదే పరమాత్మ. ఆ పరమాత్మ పేరే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడేదో మన హృదయంలోనే ఉన్నాడు. అలాంటప్పుడు ప్రత్యేకంగా శిలలకు మొక్కేదెందుకు? ఉన్నదంతా జీవుల్లోనే ఉంది, శిలల్లో ఏముంది అని నెమ్మదిగా ప్రశ్నించాడు. మూడవది కులరాహిత్యం. ఈ అంశంపై అనేక పద్యాలు చెప్పాడు వేమన. పూజ కన్న నెంచ బుద్ధి నిదానంబు, మాట కన్న నెంచ మనసు దృఢము, కులము కన్న మిగుల గుణము ప్రధానము, విశ్వదాభిరామ వినురవేమ. కులం అంటే మనిషి పుట్టిన తర్వాత సామాజికంగా ఏర్పడింది. అది ప్రధానంగా పరిగణించాల్సినది కాదు. ఎందుకంటే దానికి ఎక్కువ తక్కువ అనే తెచ్చిపెట్టుకున్న తేడాలుంటాయి. మౌలికంగా చూడాల్సింది గుణాన్ని, అది ప్రధానం. ఎవరైతే మహాశయం కలిగి ఉంటారో, ఎవరైతే లోకం మెచ్చేంత కృషి చేసి ఉంటారో, ఎవరి గుణమైతే గొప్పగా ప్రకాశిస్తుందో వాళ్లే నిజమైన గొప్ప కులస్తులు అన్నది వేమన తాత్పర్యం. దీనికి బలమైన 2 పోలికలు కూడా చెప్పాడు. పూజ చేయటం గొప్ప కాదు, అంతకంటే ముందు బుద్ధిని నిలకడగా ఉంచాలి. బుద్ధి నిదానం లేని పూజ నిరర్థకం. ఇక్కడ బుద్ధి అంటే సహజంగా ఉండేది కాదు, ప్రయత్నించి సాధించుకునేది. ఆ బుద్ధిని సాధించాడు కాబట్టే గౌతముడు బుద్ధుడయ్యాడు. అలాగే మాట చెప్పడం కాదు గొప్ప, మనసు దృఢంగా పెట్టుకోవాలి. మనసు కలిగి మాట్లాడే మాటకు విలువుంటుంది, కానీ మనసు లేని మాట తేలిపోతుంది. ఇక జంగమం సమర్థించిన 3 అంశాలు ఉపనిషత్తుల ఆదరణ, శూన్యవాదం, వచన సంప్రదాయం. మొదట ఉపనిషత్తు భావాలకు అనుకూలమైన ఈ పద్యం చూడండి. తనువు ఎవరి సొమ్ము తనదని పోషింప, ధనము ఎవరి సొమ్ము దాచుకొనగా, ప్రాణమెవరి సొమ్ము పాయకుండగ నిల్ప, విశ్వదాభిరామ వినురవేమ. నీ శరీరానికి నీవు కర్తవు కాదు, కానీ నాదే అన్న భావనలో ఉన్నావు కాబట్టి పోషిస్తున్నావు. ధనానికి నీవు కర్తవు కాదు, కానీ నాదే అన్న భ్రాంతిలో ధనం దాచిపెడుతున్నావు. నీ ప్రాణానికి నువ్వు కర్త కాదు, కానీ నేనే కర్త అన్నట్లు భావిస్తున్నావు. ప్రాణం అంటే ఊపిరి, గాలి.
ఈ గాలి తిత్తిలోంచి గాలి వెళ్ళిపోగానే వట్టి తిత్తి మాత్రమే. బెలూన్లో గాలి ఉన్నప్పుడే పైన ఆడుతుంది. గాలి పోయిన వెంటనే వట్టి తిత్తి నేలపై పడిపోతుంది. ఆ గాలి ఎలా వచ్చిందో ఎలా పోయిందో రెండూ దానికి సంబంధం లేదు. అట్లే ఈ శరీరం, ప్రాణం, వీటి మధ్య జరిగే తంతు, వీటన్నింటిపై నీ కర్తృత్వం ఏమాత్రం లేదు. అసలు కర్త లేడు అన్నాడు. మొదట కర్త కాదు, తుదను కాదు, నడమ కర్తననుట నగుబాటు కాదుకో అని ఎద్దేవా చేశాడు వేమన. ఇక రెండవది శూన్యవాదం. దీని గురించి విశేషంగా చర్చించాడు. బయలులోని బయలు బయలని తెలియక బయట పడిరి తాము బయటివారు. బయలులోని బయలు పరికింప బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ వేమన చెప్పిన బయలే శూన్యం. ఆ శూన్యమే బ్రహ్మం. ఆ బ్రహ్మాన్ని దర్శించాలంటే ముందు బయలు ఏమిటో తెలుసుకోవాలి అంటాడు. నువ్వు చూస్తున్నది నిజం అని భ్రాంతి పడుతున్నావు. నువ్వు చూడలేనిది అబద్ధం అని భావిస్తున్నావు. కానీ నువ్వు చూస్తున్నదే అబద్ధం. నువ్వు చూడలేనిది ఏదైతే ఉందో దాన్ని చూడగలిగితే అప్పుడు తెలుస్తుంది అదే నిజమని నిర్ధారించుకుంటావు అని వేమన సిద్ధాంతపరుస్తున్నాడు. ఇది శూన్యవాదం. ఆదిశంకరుల అద్వైతం ఇలాగే ఉంటుంది. ఆయన నిర్వాణ షట్కం ఇలాగే సాగుతుంది. నేను ఎవరితోనూ లేను, ఏదీ నాతో లేదు, దేనికి నేను కర్తను కాను అనే విషయాన్ని తెలియపరుస్తుంది. అహం బ్రహ్మాస్మి అన్నది ఆదిశంకరుల నినాదం. అంటే నేను బ్రహ్మం వేరు కాదు, నేనే బ్రహ్మ అని సిద్ధాంతీకరించడం. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతనా అన్నారు. దేవాలయం అంటూ ప్రత్యేకంగా లేదు, దేహమే దేవాలయం. దేవుడంటే వేరే లోకంలో లేడు, జీవుడైన నీవే దేవుడవు. అలాంటి నీవు సనాతనుడవు అంటే ఎప్పటినుంచో ఉన్నవాడవు, ఎప్పటికీ ఉండేవాడవు అని అర్థం. ఇదే సిద్ధాంతమే వేమనది. బ్రహ్మమనగ వేరే పరదేశమున లేదు, బ్రహ్మమనగ తానే బట్టబయలు, తన్ను తానెరిగిన తానే పో బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమ. బ్రహ్మమంటే శూన్యం అంతే. దాన్నే బట్టబయలు అన్నాడు వేమన. దానికి దేశం, కాలం, ప్రాంతం లేదు. దాన్ని చూడగలిగితే నీవే బ్రహ్మమన్న సంగతి నీకే అర్థమవుతుంది పో అని సిద్ధాంతం చేశాడు. జ్ఞానం అనేది స్వార్జితం. కొంత గురువు బోధించినా దాని పరిపూర్ణత సాధన బట్టి ఉంటుంది. బ్రతుకు తెరువు కోసం పని నేర్పేవాడు కూడా గురువే. పని నేర్పేంతవరకే గురువు పని. దాంట్లో నైపుణ్యం సాధించుకోవడం శిష్యుని వంతు. కాబట్టి గురు శిష్య సంబంధాల్ని కూడా అంగీకరించలేదు వేమన. నిజాన్ని బోధించే గురువు, దాన్ని గ్రహించే శిష్యుడు ఎక్కడున్నారు అంటాడు. గురుతు చూపునట్టి గురువెవ్వడును లేడు, గురుతుగన్న శిష్యవరుడు లేడు, గురుడు శిష్యవరుడు కుందేటి కొమ్మయ్య విశ్వదాభిరామ వినురవేమ. కుందేలుకు కొమ్ములుంటాయన్నది ఎంత నిజమో నిజమైన గురువు, నిజమైన శిష్యుడు ఉన్నాడనటం కూడా అంతే నిజం అన్నాడు. ఇలా తన సిద్ధాంతాన్ని, తన స్వానుభవాన్ని ప్రకటిస్తూ తన స్వంత జ్ఞానోపార్జితమైన దృక్పథంతో తాను చెప్పదలుచుకున్నదేదో దాన్ని నిర్భయంగా చాటాడు వేమన.